తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఒకప్పుడు కేవలం ఓటములనే ఎదుర్కొని నేడు రాజకీయాల్లో ప్రముఖులుగా మారిన నేతల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలు గతంలో ఓటమి పాలయ్యారు. అయితే వారు తమ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు ఉన్నత స్థాయికి ఎదిగారు. తమిళనాడు ఎన్నికల వేళ ఒకప్పుడు ఓటములనే ఎదుర్కొని ఇప్పుడు తిరుగులేని నేతలుగా ఎదిగిన పలువురు నేతల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మరో ఆసక్తికర అంశం తెరపైకొచ్చింది. సాధారణంగా రాజకీయాల్లో ఏ నేతకైనా ఒకేసారి విజయం దక్కకపోవచ్చు, తొలుత ఓటమి దక్కవచ్చు. కానీ ఆ ఓటమి నేర్పిన పాఠాలతో ఆ తర్వాత మళ్లీ వారు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల వేళ అక్కడ తొలుత పరాజయం పాలై ఆ తర్వాత మళ్లీ విజయ ఢంకా మోగించిన నేతల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలో పలువురు దిగ్గజ నేతలు తొలి పోటీలోనే ఓటమి పాలయ్యారు. అనంతరం ఆ ఓటమి నుంచే పాఠాలు నేర్చుకున్నారు. అలాంటి పలువురు నేతలు తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఉన్నారు. డిఎంకే అధినేత స్టాలిన్ తొలిసారిగా 1984లో ఎన్నికల బరిలో అడుగుపెట్టారు. స్టాలిన్ తొలుత 1000 లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అన్నా డిఎంకే అభ్యర్థి కెఏ కృష్ణస్వామి చేతిలో కేవలం 2292 ఓట్ల తేడాతో స్టాలిన్ పరాభవం పాలయ్యారు. ఈ పరిస్థితి స్టాలిన్ కి అవమానంగా మారినా ఆయన తనలోని లోపాన్ని సరిదిద్దుకోవడం అక్కడి నుంచే మొదలుపెట్టారు. ఓటమి ఎదురైందని కుంగిపోకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుని ఎండగట్టడం మొదలుపెట్టారు. స్టాలిన్ తాను ఎక్కడైతే ఓడిపోయారో తిరిగి అక్కడి నుంచే 1989లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి మునిస్వామి తంబిదురైను 20,634 ఓట్ల తేడాతో ఓడించి స్టాలిన్ విజయం సాధించారు. ఆ తర్వాత 1991 ఎన్నికల్లో కూడా 1000 లైట్స్ నుంచే బరిలోకి దిగి అన్నాడీఎంకే అభ్యర్థి కెఏ కృష్ణస్వామి చేతిలో ఓడిపోయారు. ఇది స్టాలిన్కు రెండో పరాజయం. ఆ తర్వాత ఎన్నికల నుంచి ఓటమనేదే లేకుండా స్టాలిన్ విజయ పథంలో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఎదిగారు స్టాలిన్. డిఎంకే అధినేతగా ప్రధాన కూటమికే స్టాలిన్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కొళత్తూరు నుంచి స్టాలిన్ మరోసారి బరిలో నిలిచారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేతగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి తొలి ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. 1986 వరకు సేలం జిల్లా కోనేరిపట్టి అన్నాడీఎంకే కార్యదర్శిగా ఉన్నారు పళనిస్వామి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. అప్పటి నుంచి పళనిస్వామి మరింత దృఢంగా మారారు. తొలుత గ్రామం, ఆ తర్వాత మండల స్థాయిలో పట్టు సాధిస్తూ వచ్చారు. అనుభవజ్ఞుల నుంచి చాలా నేర్చుకుని రాటు తేలారు. అదే పట్టుదలతో 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా దిగారు. డిఎంకే అభ్యర్థి ఎల్ పళనిస్వామితో జరిగిన ఉత్కంఠ పోరులో 1364 ఓట్లతో గెలిచారు. అలా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అన్నాడీఎంకేలో అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అయ్యారు పళనిస్వామి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎడప్పాడి నుంచే బరిలో ఉన్నారు. ఇక ఎన్టీకే ప్రధాన సమన్వయకర్త హోదాతో ప్రజలకు చేరువైన సీమాన్ తాను పోటీ చేసిన ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూస్తూ వస్తున్నారు. 2016లో కడలూరు, 2021లో తిరువొట్రియూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి సీమాన్ ఘోరంగా ఓడిపారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కరైకుడి నుంచి బరిలో ఉన్నారు. డిఎండీకే ప్రధాన కార్యదర్శిగా ప్రేమలత విజయకాంత్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. తొలిసారిగా 2021లో విరుదాచలం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ చేతిలో ప్రేమలత ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న డిఎంకే కూటమిలోకి వచ్చి అదే స్థానం నుంచి ప్రేమలత బరిలో నిలిచారు. ఇక ఎంజీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో సైతం తన తొలి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. వైగో తొలి పోటీకి ముందు డిఎంకేతో ఉన్న అనుబంధంతో 1978లో రాజ్యసభకు వెళ్లారు. వైగో తనకు ఉన్న వాక్చాతుర్యంతో పార్లమెంటును హడలెత్తించారు. 1994లో వైగో ఎంజీఎంకేను స్థాపించారు. తొలిసారిగా 1996లో శివకాశి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారు వైగో. సిపిఐ అభ్యర్థి బి అళగిరిసామి చేతిలో వైగో పరాజయం పాలయ్యారు. తీవ్ర వేదనకు గురి చేసిన 2 ఏళ్లకే జరిగిన లోక్సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి అదే ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచారు. 1999 లోక్సభ ఎన్నికల్లోనూ తిరిగి అలాంటి గెలుపును సాధించారు వైగో. ఆ తర్వాత విరుదునగర్ పార్లమెంటు స్థానానికి 2 సార్లు పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం వైగో తమిళనాడు రాష్ట్రంలో కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు. ఇలా పలువురు నేతలు తొలి ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తర్వాత ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు విజయ ఢంకా మోగిస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికల్లో కేవలం పరాజయాలే ఎదురయ్యేవి.
అయినా వారంతా తమ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవతో వారి మద్దతును దక్కించుకున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో అగ్రనేతలుగా ఉన్న పలువురు నేతలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడంతో వారు అక్కడి నుంచి మరొకసారి విజయం సాధిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.